ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్యస్వామి జీవిత చరిత్ర. అనికేతుడు. శ్రీ వెంకయ్యస్వామి వారు ఎక్కువగా తమకు బుద్ధి పుట్టినప్పుడల్లా తమకు తోచిన గ్రామాలలో సంచరించేవారు. తర్వాత వారి కాళ్ళు ఏ కారణంగానో స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యం చేయించాలంటే శ్రీ వెంకయ్యస్వామి వారు సుతరామ ఒప్పుకోలేదు. పూర్వం నేను ఒక ఆవును కొట్టాను, దాని ఫలితమే ఇది, కనుక నేను దానిని అనగపించి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి, కనుక నేను మందు తీసుకొనని ఖండితంగా చెప్పారు. శ్రీ వెంకయ్యస్వామి వారు నడవలేనందున ఒక చోట ఉండేవారు. ఒకరోజు తన సేవకుడు రోసిరెడ్డితో, నన్ను తాటాకి మీద కూర్చోబెట్టి కొంచెం దూరం లాక్కుపోయ్యా అని అడిగారు. అతడు అలాగే చేశాడు. తాటాకి మీద తీసుకుపోవటం శ్రీ వెంకయ్యస్వామి వారికి బాధగా ఉంటుందని 6 అంగుళాల ఎత్తుగల 4 చక్రాల బండి చేయించి దానిపై కూర్చోబెట్టి శ్రీ వెంకయ్యస్వామి వారిని కోరిన చోటుకు భక్తులు లాక్కుపోయేవారు. ఒక్కొక్కప్పుడు బండి గతుకుల్లో పడి ఒళ్ళంతా అదిరేది. తర్వాత భక్తులు డోలీలో మోసుకుపోతామని అడిగి శ్రీ వెంకయ్యస్వామి వారు అంగీకరించాక వారలా స్వామిని మోస్తుండేవారు. ఈ విధంగా మహాసమాధికి 2 సంవత్సరాల ముందు వరకు శ్రీ వెంకయ్యస్వామి వారు నెల్లూరు, పొదలకూరు, చిట్టేపాలెం, పెన్నబద్వేలు, కుల్లూరు, రాజుపాలెం, సోమశిల, కోటితీర్థం, ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి, తలుపూరు, కలిచేడు, నవకోటి సిద్ధలయ్య కోన, చెర్లపల్లి, తిరుపతి, కంచి, సంగం, నెల్లూరు, పెనబర్తి, మైపాడు, ఇందుకూరుపేట, గొలగమూడి మొదలగు ప్రదేశాల్లో తరచుగా సంచరిస్తూ ఉండేవారు. శ్రీ వెంకయ్యస్వామి వారు ఏనాడు గృహస్థులను ఆశ్రయించలేదు. దేవాలయము, పాడుబడ్డ ఇళ్ళు, చావిడి, పాఠశాల, వేప చెట్టు మొదలగు వాటిని ఆశ్రయించేవారు. నిస్వార్థమైన భక్తి శ్రద్ధలతో గృహస్థులు మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానిస్తే వారి గృహములకు వెళ్ళేవారు. కానీ అచ్చట కూడా వారి ఇంటి బయట కానీ, కొట్టాల్లో కానీ, వరండాలో కానీ ఉండేవారు. వర్షం వచ్చినప్పుడు, తడుస్తున్నప్పుడు చూరు కిందైనా ఒదుక్కుని ఉంటారే గాని ఇంట్లోకి రారు. ఎక్కడైనా ఇంట్లోకి వచ్చి దునివేశారంటే ఆ ఇంటి వారు చాలా అదృష్టవంతులన్నమాట. శ్రీ వెంకయ్యస్వామి వారు ఒక్కరే తిరిగేటప్పుడు, తనకు తీవ్రంగా ఆకలైనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళింది పెట్టింది తిని వెళ్ళిపోయేవారు. అయితే అన్నం ఉంచుకుని లేదని చెబితే ఫలానా చోట ఫలానా ఒట్టి మీద ఫలానా కూర ఉన్నది తాను చూచినట్టుగా చెప్పేవారు. కనుక పిచ్చి వెంకయ్య సామాన్యుడు కాదని అడిగిన వారు తప్పక అన్నం పెట్టేవారు. దానికి 100 రెట్లు ప్రతిఫలం పొందేవారు. శ్రీ వెంకయ్యస్వామి బాగా నడిచే రోజుల్లో కూడా ఏనాడు పాదరక్షలు ధరించేవారు కాదు. అడవుల్లో తిరుగుతుండేవారు. ముండ్లు గుచ్చుకుంటే తీసుకునేందుకు మల్లెముళ్ళు, సూది, దబ్బనం, చాకు తమతో ఎప్పుడు ఉంచుకునేవారు. వారి కాళ్లల్లో నుండి ఒక్కొక్కసారి భక్తులు 2 అంగుళాల పొడవు గల ముళ్ళను కూడా తీసిన సందర్భాలున్నాయి. అది చూచిన వారు చాలామంది ఆశ్చర్యపోయేవారు. శ్రీ వెంకయ్యస్వామి గుండం వేసుకునేటప్పుడు గుండానికి 4 అంగుళాల దూరంలో తల ఉంచి పడుకోవటం చూచాను. అంత దగ్గరలో మనం ఉంటే ఆ సెగకు మనం ఓర్చుకోలేం. తమ తోట దగ్గర ఒక గుంట తవ్వి పెన్న నీళ్లను ఒక కాలువ ద్వారా ఆ గుంటలకు పెట్టి ఆ గుంటలోని నీళ్లను ఏతాము ద్వారా తమ తోటలో పెట్టుకుంటారు రైతులు. శ్రీ వెంకయ్యస్వామి అచ్చడికి వెళ్ళి ఆ కాలువలో నీటిలో సగం నీరు పెన్నకు వదిలేవారు. మిగిలిన సగం నీరు తోటకు మడవ కట్టాలంటే 2 మనుషులు అవసరమయ్యేవారంట. అంతా ఎక్కువ నీరు పారేవి. వారు ఉన్నతావస్థలో తిరుగుతూ ఉంటే ఒకచోట దొంగతనం జరిగి పోలీసులు దొంగల కొరకు వెతుకుతూ శ్రీ వెంకయ్యస్వామి వారిని అనుమానించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 2-3 రోజులు మాట పలుకు లేకుండా అచ్చట కూర్చున్నారు. తర్వాత వదిలేశారు. అక్కడి నుండి నేరుగా దక్షిణాదిన రాజపద్మాపురంలో నున్న తన చెల్లెలు మంగమ్మ గారింటికి వెళ్ళి చెప్పుకుని ఒకే మాట ఏడ్చారట. శ్రీ వెంకయ్యస్వామి ఏడిస్తే మంగమ్మ ఏడ్చేది. చూచేవారికి అర్థం కాలేదు. తర్వాత విషయం తెలిసి నిన్ను నిర్బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాంలే వెంకయ్య అని ఓదారిస్తే పసిపిల్లవాడిలాగా ఏడుపు మానారు. అక్కడక్కడ తిరిగి సాయంకాలానికి అన్నానికి చెల్లెలు దగ్గరికి వెళ్ళేవారు. వెంకన్న దండగ తిండి తింటున్నారని బావమరుదులు ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా సరే ఇక అక్కడ నిలిచేది లేదు. స్వామి వస్తే మౌనంగా అన్నం పెట్టి తలుపు వేసి మనం బయటకు వస్తే తింటారు. మనం
వారి అన్నం దగ్గర ఉంటే మీరు బయటికి పోండి తింటాననేవారు. సాయంకాలం దాకా చేలల్లోనూ అడవుల్లోనూ తిరిగి తిరిగి వచ్చేటప్పుడు 2 సేర్ల గుత్తి వేరుశనక్కాయలు ఏరి మూటగట్టుకొచ్చి చెల్లెలకిచ్చి అన్నం తిని వెళ్ళేవారు. వారికి రుణపడరాదని కాబోలు శ్రీ వెంకయ్య స్వామివారు అలా చేశారు. ఇంటి నుండి బయటికి వెళ్ళాక మరలా తమ గ్రామమైన నాగులవేల్టూ రాలేదట. ఒకసారైనా పక్క గ్రామాల్లో ఉంటే శ్రీ వెంకయ్య స్వామివారు తమ్ముడు వెళ్ళి పిలిస్తే వచ్చారు. జొన్న కోత కోస్తుంటే స్వామివారు కూడా కోతకు వంగి చాకలి యోగం మంగళ యోగం అని అరుస్తూ 2 మనుషులు కోత కోసేశారు. 4 రోజుల్లో కోయవలసిన కోత 2 రోజుల్లోనే అయిపోయింది. స్వామి అని ప్రఖ్యాతి గాంచాక వీరు పలానా చోట ఉన్నారని తెలిసి వీరి తల్లిగారు తినుబండ్రాలు చేసి తీసుకువెళ్ళి సమర్పిస్తే వాటిని తమతోనున్న వారందరికీ సమానంగా పంచమని తర్వాత చాలా స్వల్పంగా సేవించారు. ఒక రోజున శ్రీ వెంకయ్య స్వామివారి మంగమ్మ గారింట రాత్రి భోజనం చేసి వెళ్ళి అంతలోనే మరలా వచ్చి, బావా మంగమ్మ ఏదో మందు పెట్టింది, ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్లు మంటలు చురుకులుగా ఉంది, అన్నం తినాలి పెట్టండి అన్నారు. అప్పటికి అందరూ భోంచేసి పడుకున్నారు. ఇంకెక్కడ వెంకయ్య, అన్నం లేదు, పొద్దున్నే వండి పెడతామన్నారు. అట్లాగైతే ఒడ్లు గాని రాగులు గాని పెట్టమని అడిగారు. 2 సేర్లు రాగులు పెట్టించుకుపోయి వాటిని తాను తినకుండా చీమలకు పోశారు. చీమలి ఆకలి తీరితే ఆయన ఆకలి తీరుతుంది కాబోలు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగలమూడి, గుంటూరు జిల్లా మీ గంగాధర స్వామి.